మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో అసమ్మతి వర్గం నెగ్గింది. 20 మంది కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా ఓటింగ్ వేయడంతో అవిశ్వాస తీర్మానంలో అసమ్మతి వర్గం గెలిచిందని కమిషనర్ ప్రకటించారు. జవహర్ నగర్ను ఎంతో అభివృద్ధి చేశారని, ఎలాంటి కరప్షన్ చేయలేదన్నారు మేయర్ మేకల కావ్య. ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి కొందరు కార్పొరేటర్స్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. మీ అందరికీ తెలుసు, నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి మేమందరం ఇప్పుడే వచ్చి మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు, మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్ అఫిషియో రిజిస్టర్ చేసుకున్నారు. మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఏదేమైతే ఏంది, ఇవాళ ఏదైనా సరే ఈవెన్ దో ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా సరే జవహర్ నగర్ లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి, నాతో పాటు మన మినిస్టర్ సార్, ఎక్స్ మినిస్టర్ సార్, అలాగే మా కార్పొరేటర్స్ చాలా మంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము. ఇవాళ మీరు చూసినట్టయితే మనం నిల్చున్న ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే. నేను ఎక్కడైనా సరే ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా సరే నా పైన నేను ఎక్కడైనా కరప్షన్ చేశానా, లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్ గా చెప్పాలి. నా పైన పోనీ ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల, పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు. ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. మీరు చెయ్యాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారు అదే పార్టీకి చేయండి. కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువా కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం. మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను. మీరు ఏదైనా సరే మేము అగ్రీ చేస్తాం, కానీ పార్టీకి న్యాయం చేయండి. ఇదే కాకుండా ఇవాళ అక్కడ కూర్చున్న కార్పొరేటర్స్ లో ఎంత మంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి. ఇవాళ ఇదే డిప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి, రోజు మీడియాలలో వస్తున్నాయి. దగ్గర 18 నుంచి 20 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము, కండువా కప్పుకోవడము, కేసెస్ కొట్టించుకోవడం. 20 కేసులు ఉన్నాయి. మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన ఎందుకు పీడీ యాక్ట్ బుక్ చేయట్లేదు? ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇదే ఇవాళ ఉన్న లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే శాంతి కోటేష్ గౌడ్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే బల్లి రోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది. మరి ఎందుకు కలెక్టర్ వీటన్నింటినీ ప్రశ్నిస్తలేడు?